చెట్టు దూరం నుండి చూస్తేనే ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టు కనిపిస్తుంది. అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక చిక్కు సమస్య ఏమొచ్చి పడిందంటే మార్కు గారు ఒక వివరణ కాస్త ఎక్కువగా ఇచ్చారు. దూరము నుండి చూస్తే అంజూరపు చెట్టు కనిపిస్తుంది, చక్కగా పచ్చగా ఆకులతో నిండి, దాని మీద ఏమైనా పండ్లు ఉంటాయనే ఆశతో ఆయన వచ్చారు. అయితే అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడ పెద్ద చిక్కొచ్చి పడింది. మనము యేసయ్యనే ప్రశ్నించి హైందవ సోదరులు కనుక ఈ వాక్యం చదువుకున్నారంటే వాళ్ళు బాగా విమర్శించడానికి అవకాశం ఉన్నటువంటి మాట ఇది. బైబిల్లో ఏదైనా సమస్య వస్తే బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్, బైబిల్లో వచ్చినటువంటి ప్రశ్నలు బైబిల్లోనే మనం ఆన్సర్ వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ముందు చెట్టును గురించి మాట్లాడుకుని ఈ సమస్య మనం 2-3 నేను విషయాలు మీకు చూపిస్తాను. ఆ తర్వాత అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? ఇక్కడ ఫలములు లేని చెట్టు, త్రోవ ప్రక్కనున్న చెట్టు, శపించబడిన చెట్టు, ఫలించిన చెట్టు, ముండ్ల చెట్టు. అంజూరపు చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ మనం నేను కొంచెం ప్రస్తావిస్తాను అంతే ఉన్న కొద్దిపాటి సమయంలోనూ. ఫలించిన అంజూరపు చెట్లు ఉన్నాయి, ఫలింపని అంజూరపు చెట్టును మనం చూస్తున్నాం. ఈ చెట్టు ప్రత్యేకించి త్రోవ పక్కనే ఉంది. ఇంకొక 2 విషయాలు ఏంటంటే, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు ఉంది, త్రోవ ప్రక్కనే ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టు మీద, ఈ 2 చెట్ల మీద వేసే కోపం వచ్చింది. అది 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఫలములు లేవని చెప్పేసి దాని మీద కోపం వచ్చింది. ఈ త్రోవ ప్రక్కనే ఉన్నటువంటి ఈ చెట్టు మీద కూడా కోపం వచ్చింది. ఆ చెట్టు మీద మరొక సంవత్సరం ఆయన గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, ఇంకొక సంవత్సరం చూద్దాం ఫలిస్తుందేమోనని. కానీ ఈ చెట్టు మీద అటువంటి గ్రేస్, దయ, కరుణ ఏమి చూపించలేదు, వెంటనే శపించేశాడు. ఏంటి 2 చెట్లకి ఉన్న తేడా ఏంటి? అంజూరపు చెట్టు అనగా ఎవరు? అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు జనాంగం. అది ముందు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శపించబడినటువంటి చెట్టు, ఒక చెట్టు మీదేమో ఆయన కరుణ చూపించాడు, 3 సంవత్సరాల నుంచి ఫలములు లేకపోయినప్పటికీ కూడా మరొక సంవత్సరం అది ఫలించడానికి సమయాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఈ చెట్టుకు మాత్రం ఆ సమయం దొరకలేదు, అసలు ఆయన ఆలోచించలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చెట్టు యొక్క 2-3 లక్షణాలు మనం చూస్తే, ఒకటి, ఇది త్రోవ పక్కనే ఉంది, అది తోటలో ఉంది. ఈ త్రోవ పక్కనే ఉండి ఫలములు కలిగినటువంటి చెట్టుగా అది ఎక్స్పోజ్ చేస్తుంది. వేషధారణ కలిగిన చెట్టు, సున్నము కొట్టిన సమాధులారా అని అంటాడు. ఇక్కడ చెట్టు అనగా ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. ఆ మాట మీకు చూపించి నేను చెట్టును గురించి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ చెట్టును గురించి మాట్లాడినా, ఫలమును గురించి మాట్లాడినా అన్నీ కూడా మన గురించే, మన దృష్టిలో పెట్టుకుని ఒక చెట్టును సాదృశ్యంగా తీసుకున్నాడు, ఫలాన్ని సాదృశ్యంగా తీసుకున్నాడు, పక్షుల్ని సాదృశ్యంగా తీసుకున్నాడు. ఒక మాట మనం క్లియర్ చేసుకుని ముందుకెళ్దాం. ఏలయనగా అది పండ్ల కాలం కాదు. ఈ విషయం ఒకటి మనం క్లియర్ చేసుకోవాలి. పండ్ల కాలం కానప్పుడు ఎందుకు ఆ చెట్టు మీద పండ్లను ఆశించాడు? పండ్లను ఆశించుటకు మొదటి కారణం ఏంటంటే, అది ఆకులతో నిండి ఉంది. అంజూరపు చెట్టు యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే, మీరు చూడండి, బైబిల్ డిక్షనరీలో కూడా మనకు దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అంజూరపు చెట్లు మ్యాక్సిమం సంవత్సరానికి 2 ఫలాలు, 2 పంటలు, 2 క్రాప్స్ వస్తున్నాయి. కొన్ని చెట్లు 3వ పంట కూడా వస్తున్నాయి. ఇది అంజూరపు పండ్ల కాలము కాదు అని ఉంది. కాని కాలములో ఫలములు దొరుకునా అనేది కూడా మనం చూస్తాం. అయితే ఆకులు ఉన్నప్పుడు దాని యొక్క లక్షణం ఏంటంటే, మొదటి పంట పూర్తవగానే ఆకులు మొత్తం రాలిపోతున్నాయి.
మళ్ళా రెండవ పంటకు ముందు చిగురు వస్తుంది, చిగురుతో పాటు కాయలు వస్తున్నాయి. అది అంజూరపు చెట్టు యొక్క లక్షణం. ఏదైనా కాలంలో చెట్టుకు గనక ఆకులు ఉంటే ఆకు చాటున ఖచ్చితముగా ఫలములు ఉండవలసిందే. అది అంజూరపు చెట్టు యొక్క లక్షణం. లేదు అనంటే ఆకు రాలిపోయి ఉండాలి. ఆకు రాలిపోయి ఉంటే ఏ గొడవ లేదు. ఇక్కడ ఆకులు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దూరము నుండి చూసే వాళ్ళకి ఆకు చాటున పండ్లు కూడా ఉన్నాయి అనే భ్రమ కల్పిస్తుంది. ఇక్కడ యేసయ్యకు మాత్రమే కాదు, దూరము నుండి ఆ త్రోవలో వచ్చువారందరికీ కూడా నేను ఫలములతో నిండిన అంజూరపు చెట్టును అని అది తన్ను తాను కనబరుచుకుంటుంది. ఫలములు లేకపోయినప్పటికీ ఫలములతో నిండిన చెట్టుగా తన్ను తాను కనబరుచుకుంటుంది. అనేక మంది ఆ చెట్టును చూసి ఆకలి ఉన్నవారు, ఆశపడ్డవారు చెట్టు దగ్గరికి వచ్చి ఫలములేమి దొరక్కపోగా వారు నిరుత్సాహపడి ఎటువంటి ఫలము లేక నిరాశతో వెళ్ళిపోతున్నారు. అనేక మందిని నిరాశపరుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే అనేక మందిని మోసగిస్తుంది. ఇది మోసకరమైనటువంటి వేషధారణతో నిండిన చెట్టుగా మనం గుర్తిస్తాం. దాని కారణాలు నేను చూపిస్తాను. ఇక్కడ మరి అంజూరపు చెట్టు పండ్ల కాలము కాదు అంటున్నారు కదా. పండ్ల కాలము కాదు అన్నప్పుడు అసలు పండ్ల కాలము ఏంటి, దాని గురించి మనం మీకు రెండు మూడు విషయాలు చూపిస్తాను. నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ఒకరు తీయండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం మరొకరు తీయండి. టకటక 2 వచనం చదివేసి నేను ముందుకెళ్ళిపోతా. నహూము గ్రంథము 769వ పేజ్. నహూము 3:12, ప్రకటన 6:3. ఒకరు సిద్ధంగా ఉండండి. అయితే నీ కోటలు మరొకసారి అకాలపు పండ్లు. ఇక్కడ ఒక మాట ఏంటంటే అకాలపు పండ్లు, అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథములోనే పండ్ల కాలము కాని చెట్టును మనం చూసాం. అది అంజూరపు పండ్ల కాలము కాదు అని అంటున్నాడు ఇందాక మార్కు సువార్తలు. ఇక నహూము గ్రంథంలో చూస్తే కాలము కాని కాలములో అకాలపు పండ్లునిచ్చేటువంటిది. అకాలపు పండ్లు అనగా ఒకే అర్థం. వర్షాకాలంలో వర్షం పడితే దానికి ఏమి మంచిది. ఎండాకాలంలో వర్షం పడితే ఏమంటాం? వర్షాకాలంలో పడే వర్షాలని వర్షాకాలపు వర్షాలు అంటారు. ఎండాకాలంలో పడే వర్షాలని అకాల వర్షాలు. అకాల వర్షాలు. ఇప్పుడు ఇక్కడ ఈ పదం ఏమని ఉపయోగించారమ్మా? మరొకసారి చదవండి. అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు అంటే అకాలములో ఫలించేటువంటి అంజూరపు చెట్టు ఉందా లేదా? ఉంది. మరొకటి చూడండి. ప్రకటన గ్రంథము 6:13. ప్రకటన గ్రంథము పెద్ద గాలి చేత అకాలపు కాయలు, పెద్ద గాలి చేత అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు గాలికి రాలిపోవునట్లు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే అకాలపు అంజూరపు చెట్టు, అంతే మనకు కావాల్సింది. అందుకంటే కొద్ది అకాలములో ఫలమిచ్చు అంజూరపు చెట్టు ఉందా లేదా అనేది మనకు కావాలండి. పండ్ల కాలము కాదు, పండ్ల కాలము కానప్పుడు దాని గురించి మనం ఆశించవసరం లేదు. కానీ పండ్ల కాలము కానప్పటికీ పండ్ల కాలము కాని అకాలములో అంజూరపు చెట్టు పండ్లను ఇస్తుంది. ఆ చెట్టు లక్షణం ఏంటంటే దానికి సమృద్ధిగా ఆకులు ఉంటున్నాయి. ఆకులు ఉన్నప్పుడు ఆకు చాటున ఖచ్చితంగా ఫలములు ఉండాలి. దీని సంగతి ఆయనకు బాగా తెలుసు, యెరూషలేములో ఉన్న వారందరికీ తెలుసు. కాబట్టి దీని మీద ఆయన్ని ప్రశ్నించలేదు. పక్కనే ఉన్నవారు కూడా ప్రశ్నించలేదు. ఏంటి ప్రభా ఇది అన్యాయం,
ఇది అక్రమమైనటువంటి తీర్పు, నువ్వు శపించేసావు అన్యాయంగా అని శిష్యులు కూడా ఎవరు అనలేదు, ఎవరు ప్రశ్నించలేదు. అంటే మనకి ఈ ప్రశ్న ఎదురవుతుంది కాబట్టి మనము ఈ సందేహాన్ని నివృత్తి చేసుకుంటే ఎవరైనా అడిగే వాళ్ళకి మన ఆన్సర్ ఇవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య టీవీలో కూడా చర్చలు ఎక్కువైపోతున్నాయి. యేసయ్య మీద ప్రతి దాన్ని తప్పు పట్టుకుంటున్నారు. మనము ఒక సమాధానం కలిగి ఉండాలి. నేను ఇంకెక్కువ వివరణకు పోను కానీ, ఈ అకాలమందు పండ్ల కాలము కాని కాలమందు పండ్లు కాసేటువంటి చెట్లు మనకు కూడా తెలుసు. మా ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది, 2 కాపులు కాస్తుంది, పునాస మామిడి, మీ అందరికీ తెలుసు. అంతా మనకి ఈ సీజన్లో చూస్తాం మామిడి పండ్లు. మరి వినాయక చవితి టైంలో కూడా ఆ క్రాప్ కాసేటువంటి వేరే జాతి చెట్లను మనం చూస్తాం. సరే, అంతకంటే ఎక్కువ మన వివరణ అవసరం లేదు. కానీ అకాలపు పండ్లు, ఈయన సంచరించేటువంటి ఆ కాలములో పండ్లు దొరకటానికి అవకాశము ఉంది. అన్ని చెట్లు కాదు, అకాలపు పండ్లనిచ్చే చెట్లు కొన్ని ఉన్నాయి. ఆ విధంగా ఏమైనా దొరుకుతుందేమోనని. ఎందుకంటే ఈ చెట్టు మళ్ళీ త్రోవ పక్కనే ఉంది, త్రోవ పక్కనే ఉండి తన దగ్గర ఏదో అకాలపు పండ్లు ఉన్నాయన్నట్టు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఆ చెట్టును ఆయన చూశాడు. యెరూషలేముకి ఆయన 11 సార్లు వెళ్ళుట వచ్చుట జరిగింది. ఈ 11 సార్లు యెరూషలేము, వివిధ ప్రాంతాల నుంచి యెరూషలేముకి వెళ్ళడం రావడం, ఇంకా అనేక మార్లు వెళ్ళి వచ్చేటప్పుడు త్రోవ పక్కనే ఉన్నటువంటి ఈ చెట్టును ఆయన చూస్తున్నాడు. ఫలములు దొరకటలేదు. ఎప్పుడూ దానికి నచ్చినప్పుడు ఎప్పుడూ ఫలములైన కనపడి, అసలు ఫలములు లేకపోతే ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఫలములు లేదు, 3 సంవత్సరాల నుంచి ఫలములు లేవని చెప్పేసి తీసి పారేసేవాడు. అసలు లేకుండా పోలేదు, ఉన్నాయి కానీ అవసరానికి పండ్లను ఇవ్వలేకపోతుంది. ఇచ్చేటువంటి చెట్టుగా వేషధారణ కలిగి ఉంది. అందుకే దాని మీద ఆయన కోపపడ్డాడు. మనం ఇంకో విషయం చూసినట్లయితే, ఆయన ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. ఆయన దప్పిక కొన్నప్పుడు ఆయన దాహం తీర్చుకోలేదు, ఆకలి కొన్నప్పుడు ఆకలి తీర్చుకోలేదు. దాహము కొన్నప్పుడు మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ సమరయ స్త్రీని దాహానికిమ్మని అడిగాడు. ఆమె మేలుకున్న దాహానికి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వకుండా ముచ్చట్లు పెట్టుకుంది. మేము సమరయులు, మీరు యూదులు, మా దగ్గర మీరు తాగరు, మేము అంటరాని వారికి ముచ్చట్లన్నీ పెట్టుకుంది. ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఆఖరికి ఆమె నీళ్లు ఆమె ఇవ్వను లేదు, ఈయన త్రాగను లేదు. ఆమె దాహం తీరిపోయింది. ఆమె కొండను విడిచి వెళ్ళి ఊరి వారందరినీ, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని మీరు చూతురు రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ రాగా, వాళ్ళందరికీ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించగా ఈయన దాహం తీరిపోయింది. యేసయ్య మాటలు విని సమరయ స్త్రీ దాహం తీరింది. ఊరు వారందరికీ పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించగా యేసయ్యకున్న దాహం తీరిపోయింది. అది యేసయ్యకి ఉన్నటువంటి దాహము తీరిన విధానం. అలాగే ఆకలి, ఆయన ఆకలి ఆత్మల రక్షణ భారము కలిగి ఉన్నాడు. ఆయన ఊరి వారందరూ రక్షించబడితే దాహం తీరిపోయింది. ఈ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షించబడితే ఆయన ఆకలి తీరిపోతుంది. ఆయనకున్న ఆకలి అది. ఆయన చెప్పేటువంటి మాటలు అవి. నేను ఇవన్నీ విస్తరించి మాట్లాడడానికి నాకు సమయం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఆకలి కొన్నాడు, ఫలములు వెతుకుతున్నాడు. ఇక్కడ ఆయన కావాల్సింది ఫలములు. అది ఏ చెట్టు అయినా సరే. చెట్టు సంఘానికి సాదృశ్యము, ఫలములు విశ్వాసులకు సాదృశ్యం. మనమందరం కూడా ఫలించే వారముగా ఉండాలి. ఆయన ఫలముల కొరకు వెతుకుతున్నాడు, ఫలముల కొరకు వెతుకుతున్నాడు. మనము ఫలమునిచ్చే వారముగా ఉండాలి. మనము ఎటువంటి ఫలాలను ఇస్తున్నాం? ఒకటే చూడండి, కొన్ని చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్టు ఉంది, ఇతర చెట్లు ఉన్నాయి. ఎటువంటి ఫలాల్ని ఇస్తున్నాయి? ఒకటి మనం ఇంతకు ముందే చూసాం, త్రోవ ప్రక్కనే ఆకులు మాత్రం ఉన్నాయి కానీ అసలు ఫలములే లేవు, గొడవ లేదు. రెండో చెట్టు మనం చూసాం, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఇది ద్రాక్ష తోటలో నాటబడింది. ద్రాక్ష తోట అనగా తీగలు కలిగినటువంటిది. ద్రాక్ష తీగలు కలిగింది. అంజూరపు చెట్టు ఇది వృక్షజాతి. దీనికి చాలా విస్తారమైనటువంటి స్థలము కావాలి. చెట్టుకు విస్తారమైన స్థలము కావాలి, తీగలకు కొంచెం చిన్న స్థలం ఉంటే చాలు. అయినప్పటికీ
ఆ యజమానుడు తనకున్నటువంటి ద్రాక్ష తోటలో అది విస్తారమైనటువంటి స్థలాన్ని ఆక్రమించినా సరే, నాకు అంజూరపు ఫలములు కావాలని కోరుకుని కొన్ని ద్రాక్ష గెలలు నష్టపోయినా సరే ఆయన ఇష్టపడి, అది ఎక్కువ స్థలము ఆక్రమిస్తుందని తెలిసి కూడా అంజూరపు తోటలో ద్రాక్ష చెట్టును నాటాడు. ఇక్కడ నాటబడిన చెట్టు తనంతట తాను ఎదిగిన చెట్టు, తనంతట తాను అరణ్యములో ఎదిగిన చెట్టు, తనంతట తాను మొలిచిన చెట్టు, నాటబడిన చెట్టు, రెండిటికి తేడా ఉంది. తనంతట తాను అరణ్యంలోనూ త్రోవ పక్కన ఎదిగిందంటే దాని ఇష్టం, దానికి ఒక కాపరి లేడు, దాన్ని నీరు పోసేవాడు లేడు, ఎరువేసేవాడు లేడు, దాన్ని దున్నేవాడు లేడు. కానీ నాటబడిన చెట్టుకు ఒక యజమానుడు ఉన్నాడు, సకాలంలో ఎరువేస్తున్నాడు, నీరు పోస్తున్నాడు, దాని రక్షణ చుట్టూ ఫెన్సింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నాటబడిన చెట్టు. మనమందరము కూడా నాటబడిన చెట్లము. త్రోవ పక్కనే అరణ్యములో గాలికి ఎదిగిన చెట్లము కాదు. శ్రేష్టమైనటువంటి సంఘములో, దేవుని యొక్క సంఘములో నాటబడినటువంటి చెట్లము మనము. మనకి ఒక యజమానుడు ఉన్నాడు, ఒక రక్షకుడు ఉన్నాడు. టైం టు టైం ఆయన ఎరువేస్తాడు, నీళ్లు పోస్తాడు, చెత్తను ఏరివేస్తాడు. అన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి ఒక యజమానుడు మనకున్నాడు. అయినా సరే నువ్వు ఫలించట్లేదు అని అంటే, అన్నీ ఫలిస్తున్నాయి, నువ్వు ఫలించట్లేదంటే ఏమనుకోవాలి? ఇది ప్రత్యేకించి ఇశ్రాయేలుని గురించి మాట్లాడడం జరిగింది. ఇశ్రాయేలు గురించి ఈ చెట్టు యొక్క లక్షణం గురించి మీకు చెప్తాను చూడండి. ఒక లక్షణం ఇది, అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు జనాంగం. దానికి మీకు ఒక రుజువు చూపిస్తా. హోషే గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబర్ 749. హోషే గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష చెట్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. ఇంకా కంటిన్యూ. అంతకుముందు చిగురు పట్టు, ఏది చిగురు పట్టు కాలమందు? అంజూరపు చెట్టు చిగురు పెట్టు కాలమందు. అంజూరపు చెట్టు చిగురు పెట్టు కాలమందు. ఇంకా కొంచెం వివరంగా చదవండి. అంజూరపు చెట్టు చిగురు పెట్టు కాలమందు చిగురులో అంజూరపు పండు దొరికినట్లు ఉంటుంది చూడండి అక్కడ. అంజూరపు చెట్టు చిగురు పెట్టు కాలములో అంజూరపు పండు దొరికినట్లు, అంజూరపు చెట్టు మీద చిగురులో తొలి ఫలము దొరికినట్లు అని ఉంది అక్కడ. ఒకసారి మళ్ళీ చదవండి కొంచెం క్లియర్గా. ద్రాక్ష పండ్లు దొరికినట్లు. నెక్స్ట్, చిగురు పెట్టు కాలములో అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. చాలు, నేను ఎక్కువ వివరించను. చిగురు పెట్టు కాలములో అంజూరపు చిగురులో తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? ఇశ్రాయేలు జనాంగంతో. వారి పితరులు ఎవరు? అబ్రహాము మొదలుకొని ఉన్నటువంటి పితరులందరూ కూడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన పితరులు ఇశ్రాయేలీలు దొరికారంట. అంజూరపు చెట్టుకి తొలి ఫలము దొరికినట్లు. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగానికి ఉన్నటువంటి ఒక గర్వము, ఒక అతిశయం, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగానికి ఉన్నటువంటి అతిశయం ఏంటంటే, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చెట్టు ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలములు లేవు. రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూడండి. ఇశ్రాయేలు జనాంగానికి వీళ్ళతో వచ్చినటువంటి చిక్కేంటి? ఇక్కడ ఆకులు మాత్రమే కలిగి ఫలములు లేని అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యమయ్యానంటే ఇశ్రాయేలు జనాంగానికి. ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఉన్న లక్షణం ఏంటంటే, రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు. ఓకే, ఆగండి. ఇక్కడ మొదటి వచనం చూడండి. వీరు ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీల గురించి పౌలుకి సంతోషం ఉందా, దుఃఖం ఉందా? మొదటి వచనంలో, నాకు బహు దుఃఖము, నా హృదయములో మానని వేదన. ఆయన హృదయములో మానని వేదన. ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి. ఈ అంజూరపు
చెట్టును గురించి ఒక మానని వేదన ఉందంట. ఏంట మానని వేదన ఏంటి? అసలు ఆ చెట్టును యేసయ్య ఎందుకు శపించాడు? అప్పటి నుంచి దాని లక్షణాలు ఏమైనా మార్చుకుందా? అసలు దాన్ని శపించడానికి కారణాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఇక్కడ ఈ ఒక్క విషయం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు జనాంగమును గురించి నాకు బహు దుఃఖమును హృదయములు మానని వేదనయు కలుగుచున్నది. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడలేదు. రండి 4వ వచనం ఇప్పుడు చూడండి. వీరు ఇశ్రాయేలీలు, ఈ అంజూరపు చెట్లు, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారములను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. అబ్బా, వీళ్ళకి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయండి. పితరులు వీరివారు, అర్చనలు ఆచారాలు వీరిగే, ధర్మశాస్త్ర ప్రధానం వీరిదే, పాత నిబంధన గ్రంథం నుండి పితరులు వీరివారు. పితరులందరూ కూడా ఈ వంశంలో నుంచి పుట్టుకొచ్చారు. వాళ్ళకి ఎంత గర్వం అంటే, ఎంత అతిశయం అంటే, వాళ్ళకి పితరులు మావారు, దేవాలయం మాది, అర్చనలు మాయి, ఆచారాలు మాయి, వాగ్దానములు మావి, దేవుడు మా దేవుడు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అతిశయం. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకటి తక్కువైంది, ఒకటి లేదు. ఏంటో ఒకటి. ఇదంతా ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటూ వచ్చి 10వ వచనంలో, 10వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళకున్న తక్కువేంటి చెప్తున్నాడు. అన్నిట్లోనూ ఎక్కువే, ఒక్క విషయంలో తక్కువ. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. అబ్బా, ఇన్ని ఉంటే పితరులు మావారు, అర్చనలు మాయి, దేవాలయం మాది, ఆచారాలు మాయి, వాగ్దానాలు మావి, అంత మాదే. మేము పుట్టుకతో మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇశ్రాయేలుగా పుట్టాం, ఈ వంశంలో పుట్టాం, ఈ వంశంలో పెరిగాం. పితరులు మావారు, వాళ్ళ బ్లడ్లో నుంచి పుట్టుకొచ్చాం మేము. మాకు కాబట్టి పరలోక రాజ్యం ఎవరికండి? ముందు మేమే, మా తర్వాత ఇంకెవరైనా సరే అన్యజనులు. అది వాళ్ళకున్న అతిశయం. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదండి, ఏమి లేదు. ఇశ్రాయేలీలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు, వారి విషయమై ఆయనకు కలిగిన మానని వేదనది. బహు దుఃఖమును మానని వేదన కలగడానికి కారణం ఏంటంటే, ఇన్ని కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఏం లేదు, రక్షణ లేదు. ఏం ప్రయోజనం అన్నీ ఉండి అంటే? ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను మీకు. ఈ ఉన్నవన్నీ ఆకులు, ఆచారములు ఉన్నాయి, ధర్మశాస్త్ర ప్రధానం ఉంది, పితరులు మావారు, మా వంశమే అది. ఇవన్నీ చూసారా ఆకులు. ఫలము అనగా రక్షణ. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? మనకి ఏమి లేవు. ఇప్పుడు మనకేమి లేవండి. మన ఇశ్రాయేలీలమా? అన్యజనులు. మనం ఇశ్రాయేలుతో పోల్చుకుంటే మనం అన్యులం. మనకి ఆచారాలు లేవు, ధర్మశాస్త్ర ప్రధానం లేదు, వాగ్దానం లేదు, పితరులు లేరు. ఏమీ లేకపోయినప్పటికీ ఒకటి ఉంది. ఏముంది? ఎలా వచ్చింది? యేసు ప్రభు యొక్క రక్తంలో, ఆయన రక్తాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆయన రక్తంలో కడగబడినటువంటి మనకు ఆ గొప్ప రక్షణ మనం కలిగి ఉన్నామనే సంతృప్తి, మనం ధైర్యంగా ఉన్నామంతే. రేపు యేసు 2వ రాకడలో వెళ్ళిపోతామనేటువంటి ఒక నిశ్చయత మనం కలిగి ఉన్నాం. ఇప్పటికీ కూడా యూదుల్లో యేసయ్యను నమ్మక తిరస్కరించి సిలువ కొట్టిన వాళ్ళు వాళ్ళే కదండి. ఆయన సిలువకు అప్పగించింది ఎవరు? ఇదిగో వీరే. పితరులు మావారు, అర్చనాదాచారాలు మాయి, ఇవన్నీ చెప్పుకున్నారు కదా. ఇప్పుడు దాకా ఎంతో అతిశయంతో ఉన్నారు కదా. వీళ్ళే కదా యేసయ్యను సిలువ కొట్టింది. మరి వీళ్ళకి ఎలా రక్షణ వస్తుంది? అందుకే పౌలు అంటున్నాడు, వీరు ఇశ్రాయేలు రక్షణ పొందవలని నాకు మానని వేదన, రక్షణ పొందాలని హృదయాభిలాష, నా ప్రార్థన. అయ్యో, అన్యజనులంతా రక్షణ పొందుతున్నారు కానీ ఇశ్రాయేలుకి రక్షణ లేకుండా పోతుంది. అందుకే వాళ్ళందరూ కూడా ప్రపంచం అంతా కూడా చెల్లాచెదరైపోయారండి.
చాలా విషయాలు ఉన్నాయి ఇశ్రాయేల్ గురించి మనం మాట్లాడుకోవడానికి సమయం కాదు. కానీ వాళ్ళ యేసయ్య అన్నాడు కదా, ఆ దేవాలయం చూసి ఈ దేవాలయం పడగొట్టండి 3 దినాలు లేపుతాను అన్నప్పుడు రాతి మీద రాయి నిలవకుండా చూస్తారన్నాడు కదా, అది నెరవేరింది. క్రీస్తు 70లో టైటస్ అనేవాడు వచ్చి వాళ్ళని యుద్ధం చేసి మొత్తం దేవాలయం తగలబెట్టగా ఏం జరిగింది? ఆ దేవాలయం లోపలంతా కూడా బంగారముతో పూత పూయించాడు. ఎవరు? సొలొమోను మహారాజు. మనం ఇది పెడతాం కదా, లప్పం ఇది పెడతాం కదా, ప్లాస్టింగ్. ఆయన దేవాలయం లోపల ప్లాస్టింగ్ దేంతో చేసాడు? బంగారంతో ప్లాస్టింగ్ చేయించాడు ఆయన. ఆ బంగారాన్ని తీసుకుంటే రావట్లేదు, అందుకని దాన్ని తగలబెట్టేశారు. అందులో మొత్తం లోపలంతా కూడా ఎంతో విలువైనటువంటి తెరలు, క్లాత్, చెక్కలు, విలువైన చెక్కలు, వస్త్రాలతో అలంకరించబడి ఉంటే దాన్ని తగలబెట్టేగా మొత్తం కాలిపోతే ఈ బంగారం కరిగిపోయి రాళ్ళల్లో కూరుకుపోయింది. ఆ రాళ్ళల్లో కూరుకుపోతే ఆ కూరుకుపోయినటువంటి బంగారం తీసుకోవడం కొరకు వాళ్ళు ఏం చేశారు? రాతిని పెకలించి వేసేశారు. యేసయ్య చెప్పిన వాగ్దానం అక్కడ నెరవేరింది. రాతి మీద రాయి నిలవకుండా ఉండటం మీరు చూతురు అన్నాడు కదా. ఆ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయినటువంటి ఆ బంగారాన్ని తీసుకోవడం కోసం రాళ్లను పెకలించేశారు. ఈనాటికి కూడా దేవాలయం లేదు. ముస్లింలు వచ్చి ఆ డోమ్ ఆఫ్ ది రాక్ను కట్టుకున్నారు. వీళ్ళకి ప్రవేశం లేదు. ఇంకా ఇతర దేశాల నుంచి మనం చూడడానికి వెళ్తే మనకన్నా ప్రవేశం ఉంది, కానీ ఆ యూదులు మాత్రం అందులో ఎంటర్ కానివ్వట్లేదు. ఏం కూడా తెచ్చిపెడతారండి. అసలు ఆ స్థలము మనది, మన పితరులు కట్టించినటువంటిది, సొలొమోను కట్టించినటువంటిది. ఆ స్థలంలో ఇప్పుడు ముస్లింలు మసీదు కట్టుకుని ఉన్నారు. ఇశ్రాయేలు చెల్లా చెదిరైపోయారు. అప్పుడు ప్రపంచం నలుదిక్కులా చెల్లా చెదిరైపోయారు. మన ఇండియా కూడా వచ్చారు, కేరళలో ఉన్నారు, మన దగ్గరలో గుంటూరులో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా పర్ణశాల పండుగ చేస్తారు. 7th డే శనివారం ఆరాధన చేస్తున్నారు. ఇశ్రాయేల్ స్థితి ఆ విధంగా దిగజారిపోయింది. అయితే వారిని బట్టి రక్షణ మనకు వచ్చేసింది. మనం నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు ఓకే, మనము ఇప్పుడు ఫలించే చెట్టుగా ఉన్నాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వాళ్ళు అన్నీ ఉండి ఫలము లేని చెట్టుగా మిగిలిపోయారు. ఏమీ లేకుండా ఫలించే చెట్టు వలె ఉండేటువంటి ఆ భాగ్యము, ఆ ధన్యత మనకు దొరికింది. మరి మనకు దొరికినటువంటి ఈ భాగ్యాన్ని ఇప్పుడు మనం ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానం చేయాల్సి వస్తుందంటే, ఇశ్రాయేల్ని తిట్టుకోవడానికి, వాళ్ళని విమర్శించడానికి కాదు నేను ఎంతసేపు మాట్లాడింది. ఒకవేళ మనము కూడా ఎటువంటి అతిశయం కలిగి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను ఈ గుడిలోనే పుట్టాను, ఈ సంఘములోనే పుట్టాను, పుట్టుకతో నేను క్రైస్తవుణ్ణి, పుట్టుకతోటే నా తండ్రి ఈ సంఘములో ఒక కమిటీ సభ్యుడు ఇటువంటి అతిశయాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ చర్చి కట్టినప్పటి నుంచి నేను ఉన్నాను, నా పితరులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను, నేను పుట్టుకతోటి చిన్నప్పుడే నాకు బాప్తిసం తీసుకున్నాను, పుట్టుకతోటి నేను బైబిల్ చదువుతున్నాను. ఇశ్రాయేలుకు ఉన్నాయి కదా కొన్ని అతిశయాలు. మనం కూడా కొన్ని అతిశయములు కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది. అటువంటి అతిశయము లేకుండా, అటువంటి గర్వము లేకుండా, ఒకవేళ ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి గర్వంతో కూడిన తలంపులతో ఎక్కడ దేవునికి దూరమైపోతామో, ఎక్కడ రక్షణకు దూరము కాకుండా దేవుణ్ణి అంటు కట్టబడిన ఒలీవ చెట్టు వలె, అంటు కట్టబడిన ద్రాక్ష చెట్టు వలె మనము నిత్యము ఫలించాలి. నా పాఠం ఏంటంటే, శపించబడినటువంటి అంజూరపు చెట్టును గురించి ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫలించిన అంజూరపు చెట్టు గురించి చెప్పడమే నా ధ్యేయం. శపించబడింది, ఒక చెట్టు శపించబడిందండి. ఆ జనాంగంలో ఒక చెట్టు శపించబడింది. ఆ జనాంగం అంతా శపించబడినట్టు కాదు. అక్కడ ఇశ్రాయేల్ జనాంగం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, కానీ అది ఎప్పుడో శాపం నిలిచి ఉండలేదు. కొంతకాలం వారిని బట్టి రక్షణ అన్యులైనటువంటి మనకు వచ్చేసింది. అన్యజనుల రక్షణ సంపూర్తి అగు వరకు ఇశ్రాయేలీయులకు ఈ కష్టం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడుతున్నారు. హిస్టారికల్గా ఒక మాట చెప్పేసి నేను ముందుకు వచ్చేసి ముగించేసేస్తా. సమకూర్చబడ్డారు. ఇప్పుడు మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఇంతకాలం ఒక దేశం అంటూ లేకుండా ప్రపంచమంతా నలుమూల చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేల్ జనాంగం మళ్ళీ తిరిగి సమకూర్చబడింది. వాళ్ళు ఇప్పుడు ఒక రాజ్యంగా ఏర్పాటయ్యారు, ఒక దేశంగా ఏర్పాటయ్యారు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ప్రపంచమంతా నివ్వెరపోతుంది వారికి ఉన్నటువంటి జ్ఞానానికి, వారికి ఉన్నటువంటి తెలివికి. ఎందుకంటే దేవుడు వాడికి ఇచ్చిన వాగ్దానం అటువంటిది.
వాగ్దానములు వారివి. వాళ్ళు సమకూర్చబడ్డారు. ఇప్పుడు ఆఖరిగా అంజూరపు చెట్టు ఫలించుట చూచి వసంతకాలము సమీపించినదని మీరు ఎలాగ అనుకుంటారో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని యొక్క రాకడకు ఒక ఉపమానం చెప్తాడు. అంజూరపు చెట్టు ఫలించుట అనేటువంటి సాదృశ్యాన్ని ఆయన చూపిస్తున్నాడు. వాళ్ళు మరలా ఫలిస్తున్నారు. ఇప్పుడు అప్పుడేదో శపించబడ్డారు కదా అని చెప్పేసి మనం బాగా ఉన్నాం, మనం సేఫ్ సైడ్ ఉన్నామని చెప్పేసి హాయిగా ఉండడానికి లేదు. అక్కడ వాళ్ళు అక్కడ శపించబడ్డానికి కారణం ఉంది. ఎందుకంటే వారికి చెందాల్సిన రక్షణ వాళ్ళు తిరస్కరించారు కాబట్టి, యేసయ్యని తిరస్కరించారు. నువ్వొద్దు, నీ రక్షణ వద్దు, నీ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని కోరి తెచ్చుకున్నారు, అనిపించారు. మరలా ఇప్పుడు తిరిగి సమకూర్చబడ్డారు, ఒక దేశంగా ఏర్పాటైంది. అంజూరపు చెట్టు చిగురించింది 1948లో, చిగురు పెట్టుట మొదలుపెట్టింది, ఫలించింది, ఇప్పుడు ఫలిస్తుంది. ప్రపంచంలో ఎవరి దగ్గర ప్రపంచానికి యుద్ధ ట్యాంకులను, యుద్ధ నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు ప్రపంచానికి ఫలించింది, బహుగా ఫలించింది. ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలంటే ప్రపంచం భయపడుతుంది. ఇప్పుడు రేపో ఎల్లుండో పోగొట్టుకున్నటువంటి దేవాలయం మళ్ళీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మసీదుని పడగొట్టేసేసి మరలా సొలొమోను కట్టించినటువంటి దేవాలయం ఎటువంటి మెజర్మెంట్తో కట్టాడో, ఎటువంటి డిజైన్తో కట్టాడో, సేమ్ అదే ప్లేస్లో అదే డిజైన్తో అదే దేవాలయాన్ని కట్టడానికి కావాల్సినటువంటి మెటీరియల్ సిద్ధం చేశారు. 3 రోజులు కట్టేయడానికి, 3 డే అండ్ నైట్ 3 డేస్లో దేవాలయం నిర్మించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. పరిస్థితులన్నీ రెడీగా ఉన్నాయి. ఆ మసీదుని పడగొట్టడం, దేవాలయం కట్టేయడం, ఇది జరిగిందంటే మాత్రం ఇక యేసయ్య అలా కాలు తీసి రెండవ రాకడ అలా కాలు తీసి మన మధ్యలో పెట్టడానికి, సంఘాన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మనకు అర్థమైపోతుంది. ఈ పరిస్థితులన్నీ దేనికి సూచన? అంజూరపు చెట్టు చిగురించుట. అక్కడ శపించబడినటువంటి చెట్టు చిగురిస్తుంది. ఇప్పుడు మన ప్రభువు శపించువాడు కాదు, చిగురింప చేసేవాడు, నాశనము చేసేవాడు కాదు, దీవించేవాడు. ఏదైనా వనంలో ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు శాపం ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చింది? ఆదామును కానీ అవ్వమ్మను కానీ శపించాడా? నీ నిమిత్తము నేల శపించబడినది, ఆదాము నిమిత్తము నేల శపించబడినది. ఇప్పుడు మన శాపగ్రస్తమైన నేల మీద మనం బ్రతుకుతున్నాం. ఒక మాట, అదొక పెద్ద సబ్జెక్టు. అక్కడ శపించబడినటువంటి నేల నేటి వరకు శాప విముక్తి చెందలేదు. ఈ శపించబడినటువంటి నేల మీదే ఇన్ని అద్భుతాలు మనం చూస్తున్నాం, వీటికే మనం పొంగిపోతున్నాం. ఈ శాపం విముక్తి చెందితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఈ భూమి. రేపు 1000 ఏళ్ల పాలన అదే జరుగుతుంది. పసిబాలుడు, నాగుపాము, సింహము, బాలుడు ఒకే చోట, అందరూ ఒకే చోట ఉంటాం. ఈ క్రూర జంతువులు తమ యొక్క స్వభావాన్ని కోల్పోతాయి. భూమి మీద ఆ దేవుడు కోరుకున్నటువంటి, ఏదైనా వనంలో కోరుకున్నటువంటి ఆ శాంతి సమాధానంతో కూడిన నీతి పాలన అక్కడ జరగలేదు. రేపు 1000 ఏళ్ళలో జరగాలని ఆయన అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అది వేరే విషయంలో పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఎందుకు ఈ విషయాలని మనం ధ్యానం చేస్తున్నామా అంటే, ఇశ్రాయేలీని చూసి మనము కొన్ని జాగ్రత్తలు, కొంత జ్ఞానం నేర్చుకోవాలి, అతిశయాన్ని మానుకోవాలి, మిడిసిపోవటం మానుకోవాలి. వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు, ఎక్కడ ఆశీర్వదించబడ్డారు, ఎక్కడ శపించబడ్డారు, ఎక్కడ దెబ్బతిన్నారు, మరలా ఎందుకు సమకూర్చబడ్డారు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి, ఖచ్చితంగా ఎదురవుతాయి, ఒడిదుడుకులు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము జాగ్రత్త పడినట్లే వారిని చూసి మనము పాఠము నేర్చుకుని దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దీవించబడతాం, ఫలించబడతాం, తిరిగి సమకూర్చబడతాం, బహుగా ఫలిస్తాం. దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క అభిలాష ఏంటంటే మన పట్ల, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో విషయాన్ని మనం చూస్తాం. 8వ వచనం కావచ్చు. మనం బహుగా ఫలించాలి. బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ. అంతే, మన పట్ల దేవుడు కోరుకునేది ఏంటి అంటే మనము బహుగా మామూలుగా ఫలించుట కాదు, బహుగా ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక మాట చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా అత్యధికముగా బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువల్ల మీరు నా శిష్యులు
అక్కడ ఏమంటే పైన ద్రాక్షవల్లిని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము ద్రాక్షవల్లి అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘం, మనం అందరం కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు నేను నిజమైన ద్రాక్షవల్లిని అనుకుంటూ వచ్చాడు కదా ఏసయ్య రక్తంలో కడగబడి ఆయన రక్త సంబంధీకులు అయ్యాం. ఆయన రక్తముతో మనం అంటుకట్టబడుతున్నాం. ఆయన రక్తంలో కడగబడుట ద్వారా, ఆయన డొక్కలో నుంచి కాయబడి ఆయన రక్తముతో కడగబడుట ద్వారా డొక్కలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం అయ్యాం మనం. ఆ విధంగా మనం రక్త సంబంధీకులమయ్యాం. ఆ విధంగా ఆ నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తుకు మనం అంటుకట్టబడిన బిడ్డలమయ్యాం. ఈ అంటుకట్టబడిన బిడ్డలు కూడా ఫలించట్లేదంటే ఆయనకి ఎంత కోపం వస్తుందండి? అంటుకట్టబడిన తీగ కూడా ఫలించట్లేదంటే, నువ్వు కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలములు లేవు అని అంటే ఎంత కోపం వస్తుంది? నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేసి అగ్నిలో వేసేస్తాను అంటాడు. అంతే. ఫలించాలి ఫలించాలి ఫలించాలి, ఇంకంతే. మనం ఒకటే, యేసుక్రీస్తులో అంటుకట్టబడిన తర్వాత కూడా ఫలించకపోతే ఇంకెట్లాగండి? నాటు చెట్లు ఉన్నాయి, అంటుకట్టబడిన చెట్లు ఉన్నాయి. నాటు చెట్లు ఎలాగా ఫలించవు, దానికి చాలా టైం కావాలి. అంటుకట్టబడింది ఖచ్చితంగా. మీరు నర్సరీలోకి వెళ్ళి చూడండి, మొదటి సంవత్సరంలోనే పూత పోస్తే అంటుకట్టబడిన అంట్లు, గ్రాఫ్టింగ్. అంటుకట్టబడిన మొక్కలు నర్సరీలోనే పూత వచ్చేసి పండ్లు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఆ విధంగా యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన గాయముల్లో నుంచి ప్రవహించిన రక్తము ద్వారా ఆయనకు అంటుకట్టబడిన ఒలీవ ద్రాక్ష తీగలం మనం. ఇలాంటి అంటు కూడా ఫలించట్లేదు అని అంటే నా బాధ ఏంటంటే, అక్కడ ఇశ్రాయేలీలు ఫలించకపోతే యేసయ్య ఏ విధంగా దేవుని యొక్క కోపానికి గురి ఎలాగ శాపాన్ని పొందుకున్నారు. ఒకవేళ మనము కూడా అంటుకట్టబడిన వారమే ఫలించలేదు అని అంటే ఆయనకి ఎంత కోపం, ఆయన కోపం మన మీద కూడా వస్తుందేమో. నా తండ్రి చేత శపించబడిన వారులారా అగ్నిలోకి పొండి అని అంటాడు. ఇక్కడ ఒక మాట, ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేసేస్తాను. దయచేసి సమయాన్ని గురించి నొచ్చుకోకండి. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి హృదయ భారాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ఈ 10 మంది కన్యకల గురించి మనం చూస్తున్నాం. ఈ 10 మంది కన్యకులు సంఘమే, అవసరం లేదు. 25వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి ఉన్న ఈ విషయాలు చూడండి. నువ్వు చక్క 2-3 నిమిషాలు ముగించేసేస్తా. 10 మంది కన్యలు, నేను చెప్పేస్తాను వివరణ. ఒకే ఒక మాట నాకు కావాల్సింది అందులో. ఇప్పుడు మనమందరం కూడా 10 మంది కన్యకల సంఘము లిస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మనం అందరూ కన్యలమే. కన్య అనగా పురుషుని ఎరుగనిది. నేను అనేకసార్లు చెప్తూ ఉంటా, పురుషుని ఎరుగనిది, ఇహలోక మాలిన్యము అంటనిది కన్య. ఇప్పుడు మనం అందరం కన్యలమే. ఒకవేళ ఎటువంటి మాలిన్యం ఉన్నా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం అందరం పరిశుద్ధులు, కన్యలుగా చలామణి అయిపోతున్నాం. కానీ కన్యలు 10 మంది వెళ్ళట్లేదు పరలోకానికి. యేసయ్య రాకడలో ఎంతమంది వెళ్ళారు? ఈ 5 మంది పాపుల, అపవిత్రుల, సంఘము వెలుపల ఉన్నారా, అన్యుల, హిందువుల, కన్యకల లిస్టులో చేరిన వాళ్ళండి. పేరు రాసేసారు, అయ్యగారు పేరు రాసి పెట్టారు. అయ్యగారు సిఎస్ఐ సంఘంలో మొత్తం మనందరి పేర్లు రాసి పెట్టేశారు. రేపొద్దున యేసుప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు, నా కుమారుడా నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అని అంటే అయ్యగారు చక్కగా లిస్టు పట్టుకెళ్ళి మనందరి పేర్లు ఇచ్చేస్తారు. అందరి పేర్లు ఇచ్చేస్తాడు. అందరి పేర్లు ఇస్తే ఆయన సగం మందినే తీసుకెళ్తున్నాడు, సగం మంది ఆగిపోతున్నాం. ఆ రోజు ఎంత బాధపడాల్సి వస్తుంది? ఏంటి ప్రభా, ఇంతమంది రోజు రెగ్యులర్గా వస్తున్నారు, అన్ని ఆచారములు ఆచరించారు, అన్నీ సక్రమంగానే చేశారు, ప్రతి ఆదివారం వచ్చారు, అన్నిటిలోనూ ముందుగా ఉన్నారు, ఎందుకు సగం మందిని ఆపేస్తున్నావు అని అయ్యగారు ప్రశ్నిస్తే ఏమి లేదు వాళ్ళల్లో, ఏమి లేదు. ఏం తక్కువ ఉంది? చాలా తక్కువ ఉన్నాయి. వారు కునికి నిద్రించిరి. ఒకటి సోమరితనం, కునికి నిద్రించి. 5 మంది మెళుకు కలిగి ఉన్నారు, మెళుకు కలిగి ప్రార్థన చేస్తున్నారు. మిగిలిన 5 మంది కునికి నిద్రించిరి. అది మొదటి లోపం. కునికి నిద్రించడానికి ఇంకొక నిర్లక్ష్యం ఉంది. వాళ్ళలో ఏమి లేదు, వాళ్ళ దివిటి వెలుగుట లేదు. అంటే వెలుగుట లేదంటే పరిశుద్ధాత్మ వెలుగు లేదు. అంటే ఒకప్పుడు పరిశుద్ధాత్మ చేత వెలిగించబడిన వారే, ఇప్పుడు ఆరిపోయింది ఆత్మ. మళ్ళీ మండించుకుందాము అని అంటే అక్కడ ఆత్మ వెలుగు లేదు, అగ్ని లేదు, నెక్స్ట్ తైలము లేదు. ఏదో తంటలబడి ఆ మంట అప్పటికప్పుడు అంటించుకుంటే మండడానికి కావలసిన తైలము లేదు. తైలము అనగా ప్రార్థన, సమృద్ధి అయిన ప్రార్థన. తైలం అనే ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మ అనే అగ్ని లేదు.
వాళ్ళ దివిటీలు మాడి మసిపట్టిపోయి ఉన్నాయి. నిర్లక్ష్యముతో కునికి నిద్రించిరి. ఎవరు? పరిశుద్ధులు, కన్యలు. ఆ లిస్టులో కనుక మనం ఉన్నట్టయితే మనకి ఎంత బాధ అండి. అప్పుడు మనము కానీ, మన బిడ్డలు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, నీ పక్కనే ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి నువ్వు కనుక వెళ్లకుండా ఉంటే ఎంత బాధ. ఆ రోజు బాధపడకుండా ఉండాలనేదే ఈరోజు నా బాధ. మనము అందుకే నిత్యము విసుగక ప్రార్థించడం మీ 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 దివిటీలు మండనీయుడి అని అంటాడు అక్కడ. సరే, మంచిది. మనము ఆ రోజు విడిచిపెట్టబడే గుంపులో ఉండరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దేవుని యొక్క వాగ్దానంలో మనకే ఉన్నాయి. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. నేను ఆఖరిగా 2-3 మాటలు చెప్పేసేసి నేను ముగించేసేస్తాను. ఈ అంజూరపు చెట్టును, ద్రాక్ష తోట కొంత నష్టపోయినప్పటికీ, ద్రాక్ష తోటలో కొన్ని ఫలములు నష్టపోయినప్పటికీ అంజూర ఫలములను ఆశించి ఆయన అక్కడ నాటాడు, అన్నీ అందించాడు, కానీ ఫలములు ఇవ్వలేదు. ఇంకా ఆయన స్వహస్తాలతో తన స్వరత్వము చేత సంపాదించుకున్నటువంటి సంఘములాగా ఆయన నాటుకున్నాడు. కాబట్టి ఇంకా 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు ఆ గ్రేస్ పీరియడ్లో కూడా ఉన్నాం. మనం ఒకవేళ మనలో ఫలములు ఉన్నవో లేవో, మంచి ఫలములో కూడా మళ్ళీ 2 ఫలాలు ఉన్నాయి. చేదు ఫలములు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి మనం చూస్తే ఆ విషయం మనం చూసాం. ఆ స్టోరీ. ఒకటి చక్కగా సత్తువు గల నేల మీద ద్రాక్ష తోట నాపిస్తే పండ్ల కాలం వచ్చేసరికి ఎటువంటి ఫలాలు కాసింది? చేదు ద్రాక్షలు, కారు ద్రాక్షలు కాసిందండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మీరు చదువుకోండి. ఎంత కోపం వస్తుంది ఆయనకి. నేలను శుభ్రం చేసి, ఏరు వేసి, రాళ్ళను తీసివేసి, ఎరు వేసి, నీరు పెట్టి ద్రాక్ష తీగలు నాటితే పండ్ల కాలం వచ్చేసరికి కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు కాస్తుందంట. ఎక్కడో ద్రాక్షను చూసి మనం అనుకోవడం కాదు. ఒకవేళ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనలో అటువంటి ఉన్నాయేమో ఇప్పుడే మనం వెతుక్కుని పరిశీలించి మనం ఎటువంటి ఫలాలను ఇస్తున్నాం? మంచి ఫలాలను ఇస్తున్నామా? చేదు ఫలాలను ఇస్తున్నామా? మన వల్ల మన కుటుంబము, మన సంఘానికి మనము క్షేమకరంగా ఉన్నామా? ఆయాసకరంగా ఉన్నామా? మనము పరిశీలించుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది, ఇంకా గ్రేస్ పీరియడ్ ఉంది. ఈ టైంలో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఒక మాట మీరు చూడండి, ఇక్కడ కొన్ని చెట్లను ఒకే ఒక మాట, ఈ సమయంతో నాకు చాలా ఇబ్బంది, ఒకే ఒక మాట చెప్పేసి నేను ముగించేసేస్తాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10వ వచనం. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి సమయాన్ని గురించి మీరు నొచ్చుకోకండి, నాకున్న బలహీనత అది. ఎందుకంటే అసలు న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతులు ఏమండి, అక్కడ ఒక చెట్లు ఉన్నాయి, అది ఒక అరణ్యము లేక ఒక సంఘము. ఒక సంఘములో అనేక రకాల చెట్లు ఉన్నాయి. అక్కడ ఒలివ చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. చూడండి, నేను క్లుప్తం ముగించేస్తాను. న్యాయాధిపతులు 9:10 ఏముందంటే, అక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా కలిసి తమకు రాజుగా ఒకళ్ళని ఏలమని, రాజుగా ఒకళ్ళని అభిషేకించాలని మీటింగ్ పెట్టుకున్నాయి. అది ఒక అరణ్యం కావచ్చు, ఒక బయట లోకం, లేకపోతే మన సంఘం అనుకోండి. ఈ సంఘంలోనే అన్ని రకాల చెట్లు ఉంటాయి, ఏదైనా అనుకోండి. మళ్ళీ మిమ్మల్ని ఏమనంటే మళ్ళీ మీరు నొచ్చుకుంటారు, మీరు బాధపడతారు. ఇక్కడ చెట్లు అని, నానా రకముల చెట్లు అన్నీ కలిపి ఒక సమాజముగా కూడుకొని తమకు ఒక లీడర్ కావాలని, ఒక రాజు కావాలని మీటింగ్ పెట్టుకున్నాయంట. ఆ మీటింగ్ పెట్టుకుని మొట్టమొదటి ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి, అంతకుముందు ఒలివ చెట్టుని అడిగినాయా? ఒలివ చెట్టుని అడిగినాయి, తర్వాత ద్రాక్ష చెట్టుని అడిగినాయి, అంజూరు చెట్టుని అడిగినాయి. ఒలివ చెట్టు, అంజూరు ఏంటి, ద్రాక్ష చెట్టు ఏముంది? అంతకుముందు ఒలివ చెట్టు ఏముంది? నేను ఇవ్వాల్సినటువంటి మంచి తైలమును ఇవ్వకుండా మీ మీద అటు ఇటు తిరిగి పెత్తనాలు చేయడానికి నాకు ఇష్టం లేదు, పొమ్మంది. అంజూరపు చెట్టు ఏమంది? మంచి ఫలాలను ఇచ్చి, అంజూరపు చెట్టు శపించబట్టమే కాదు, మంచి ఫలములను ఇచ్చు చెట్టుకు అక్కడ ఉంది చూడండి. నా మాధుర్యము, మంచి ఫలములను నేను ఇవ్వక అటు ఇటు తిరుగుచూ మీ మీద పెత్తనం చేయడానికి నాకేం తెలుగు తక్కువ అనుకున్నారా? దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటి? మధురమైనటువంటి పండ్లను అందించుట అంజూరపు చెట్టు యొక్క లక్షణం. ఆ పనిని మానుకుని
మీ మీద అటు ఇటు తిరిగి పెత్తనాలు చేయడానికి నేను బుద్ధిహీనుని అనుకున్నారా? నేను ఆ పని చేయనంది. ఒలువ చెట్టు అదే సమాధానం చెప్పింది, ద్రాక్ష తీగ అదే సమాధానం చెప్పింది. మంచి ఫలాలను ఇవ్వకుండా మీ మీద పెత్తనం చేయడానికి నాకు మీ పెత్తనాలు వద్దు, మీ రాజకీయాలు వద్దు, మీ పెద్దరికం వద్దు, నాకేం వద్దు. నేను హాయిగా నన్ను ఇలా ఉండనివ్వండి, ఇలా బ్రతకనివ్వండి. దేవుడు నన్ను సృష్టించింది ఎందుకంటే మంచి ఫలములనిచ్చు చెట్టుగా ఉండమని నన్ను ఈ భూమి మీద నాటాడు. నేను బ్రతికినంత కాలము మంచి ఫలములు ఇస్తూ ఉంటా. మీ పెత్తనాలు వద్దు, మీ రాజరికం వద్దు, మీ రాజ కిరీటం వద్దు, ఏం వద్దు, పొమ్మన్నాయి. ఏ చెట్లు? ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు. ఒక చెట్టు ఇన్వైట్ చేసిందంట ఆఖరిని. ఏంట చెట్టు? ఏం చెట్టు? ముండ్ల పొద. ముండ్ల పొద. ఆ ముండ్ల పెద్ద చెట్టు కూడా కాదు అది. ఆ ముండ్ల పొద ఏమంటుంది చూడండి. ముండ్ల పొద ఏమంది చెప్పిందా? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. నన్ను ఏలుమని నిజముగా మీ మీద నన్ను రాజుగా నియమించుకొనిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి రగిలి బయలుదేరి దేవదారు చెట్లను, ఇంకా లెబానోను చెట్లను, ఇంక్లూడింగ్ ఒలీవ చెట్టును, అంజూరపు చెట్టును, ద్రాక్ష చెట్టును మీ అందరినీ కూడా కాల్చేస్తా. ఎవరది? ముండ్ల చెట్టు. ముండ్ల చెట్టు కావాలండి ఈ రాజకీయాలన్నీ. నా గనక పెత్తనం ఇవ్వకపోతే, నన్ను రాజుగా ఎన్నుకోకపోతే మీ అందరిని తగలబెట్టేస్తా. నన్ను ఎన్నుకుంటారా చస్తారా అని అడుగుతుంది అక్కడ. అది ఎంత డిమాండ్ చూడండి. అది ఉన్నది కొంచెం ముండ్ల పొద. ఇది ఉన్నది అసలే అరటికెట్టు పొట్టిది. అంత మనిషి అంత ఎత్తు లేదు. దేవదారు చెట్టుని కాల్చేస్తుందంట, అంజూరపు చెట్టుని కాల్చేస్తుందంట, ఉన్న చెట్లన్నింటినీ కాల్చేస్తుందంట. ఎంత పొగరు చూడండి దానికి. ఇదిగో ఎవరంటే ఈ పొగరమూతి చెట్టు? సంఘము వెలుపల ఉన్నటువంటి అన్య జనాంగం మన మీద ఈ కాలంలో ఇలాగే విరుచుకుపడిపోతున్నారు. ముండ్ల చెట్లు. దేవుని చేత నాటబడినటువంటి అంజూరపు చెట్టు మీద, ఒలివ చెట్టు మీద దాడి జరుగుతుంది. ద్రాక్ష తీగల మీద దాడులు జరుగుతాయని ముందే చెప్పాడు. జరుగుతున్నాయి. ఆ దాడి చేసేది పెద్ద మహా వటవృక్షం కాదు, ముండ్ల పొద. ఆ ముండ్ల పొదకు బలి కావాల్సి వస్తున్నాయి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి చెట్లన్నీ కూడా. కాబట్టి మనము ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దళిత కవి మంచి మాట మాట్లాడాడు. చీమలకు చక్కెర వేసి, పాములకు పాలు పోసి, సాటి మనిషిని చిత్కరించుకునే సమాజం మనది అన్నాడు దళిత కవి జాషువా మహాకవి. మనవడే. గర్వంగా చెప్పుకోవచ్చు జాషువా కవిని గురించి, మనవడు మన కమ్యూనిటీ అని. యేసు ప్రభువుని గురించి కూడా ఎన్నో రచనలు చేశాడు ఆయన. ఈ హైందవ సమాజం ఎటువంటిదంటే, పాములకు పాలు పోసి, చీమలకు చక్కెర వేసి, సాటి మనుషుని చిత్కరించుకునే సమాజం. అది ఆ సమాజం. అది ముండ్ల పొద అంటే. అది వచ్చి మన మీద దాడి చేస్తుంది. మన ఇంత దేవదారు వృక్షాలు ఉండి, ఇంత ఒలీవ చెట్లు ఉండి, ఇంత హైట్లో ఉన్నటువంటి, ఇంత విస్తారంగా పెరిగినటువంటి ఫలించినటువంటి అంజూరపు చెట్లు ఉండి, వాటికి ఎందుకు లోకు కావాలి? ఒకటే ఒక మాట, నువ్వు ఫలించట్లేదు కాబట్టి. నువ్వు త్రోపక్కనే ఉన్నావు, నీలో పండు లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి, నేను లోకు కట్టేశారు. ఈ అంజూరపు చెట్టు ఎక్కడో లేదు, ఎక్కడో ఆ అడవిలో ఉంటే బాధ లేదు, అరణ్యంలో ఉంటే బాధ లేదు, ఆ త్రోవ పక్కనే ఉంది, వెళ్ళి వాళ్ళందరికీ కనిపిస్తుంది. రహదారిలో ఉంది, త్రోవ పక్కనే ఉంది. నేను క్రిస్టియన్ అని పేరు పెట్టుకుంది. అంజూరపు చెట్టు అని మహా పేరు పెట్టుకుంది. విస్తారమైన ఆకులతో నిండి ఉంది. కానీ ఏమి లేవు, పండు లేపోసరికి లోకువైపోయింది. ముళ్ళ తప్పకి లోకువైపోయింది, ముళ్ళ చెట్టుకు లోకువైపోయింది. అన్ని జనాంగానికి లోకువైపోయాం. క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని పిల్లమైనటువంటి మనం ఎంతో సగర్వంగా అందరి మీద అందరిని ఏలవలసినటువంటి మనం, ఎన్నిక కలిగినటువంటి జనాంగం మనం, యేసు రక్తము చేత కడగబడి బహుగా ఫలించేటువంటి మనం, నిజమైన శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పండ్లు ఫలించేటువంటి మనము ఈరోజు ఎందుకు లోకువైపోతున్నాం? ఫలించవలసిన మనము ఫలించుట లేదు.
అందుకే వారికి లోకైపోయాం. మన జీవితాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఫలించవలసిన రీతిగా ఫలిస్తున్నామా లేదా? ఫలించని అంజూరపు చెట్టు చూసాం, ఫలించిన అంజూరపు చెట్టు చూసాం. ఇక్కడ మనం ఫలించిన అంజూరపు చెట్టు చూసాం. ఫలించిన అంజూరపు చెట్టు ఏమంటుంది? పెత్తనాలు చేయడానికి ఇష్టపడలేదు. నా మాధుర్యాన్ని, మధురమైన ఫలాన్ని అందిస్తాను అంటుంది. దాని యొక్క స్వభావం అటువంటిది. అటువంటి స్వభావం మనకు కావాలి. మనం ఎప్పుడు కూడా ఈ రోజులు వచ్చినాయి అంటే ఆ ఎండిపోయిన చెట్టు, ఆ ఫలించిన చెట్టు, ఎండిపోయిన చెట్టు దాన్ని తిట్టుకుంటూ కూర్చున్నా మనకేం కలిసి వస్తుందండి? ఫలించిన చెట్టును చూడు, నువ్వు కూడా దానివల్లే ఫలించు. ఫలించిన చెట్టును మనం చూద్దాం. ఫలించిన వాటి జోలు మనకొద్దు, వాటిని విడిచిపెట్టేద్దాం. ఆయన చూసుకుంటాడు. అవి మనకి మాదిరి, అవి మనకి సాదృశ్యం. అలాగే ద్రాక్ష తీగలు ఉన్నాయి, కారు ద్రాక్షలు ఉన్నాయి, మంచి ఫలములు ఇచ్చేటువంటి ద్రాక్షలు ఉన్నాయి. ఒకవేళ చేదు ద్రాక్షలు ఉంటే తీసేద్దాం. మనంతటా మనమే కత్తిరించుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. మనం నాటినటువంటి తీగలు మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, దేవునికి ఇష్టము కానీ చేదు ఫలములు ఏమైతే ఉన్నావో వాటిని తీసివేద్దాం. మంచి ఫలములను ఇచ్చు చెట్ల వలె మనం ఉందాం. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించలాగన ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకు, మన సెక్టార్ నాయకులకు, మన సంఘానికి ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడు మనందరినీ దీవించును గాక.